సార్ నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని అమరావతి అని చెప్పి అటు పార్లమెంట్ వేదిక అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్లు పాస్ అయిన సందర్భంలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఆ బిల్లును మార్చలేమా అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు అసలు కదండి? బిల్లుని మళ్ళీ మేము మార్చలేమా, మళ్ళీ మేము అమరావతిని రాజధాని కాకుండా చేయలేమా అనే మాట అయితే అంటున్నారు కదా. బిల్లుని మార్చలేరు. అది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో చట్టం అయిపోయింది. ఆ చట్టాన్ని మార్చాలంటే 3/4 మెజారిటీ ఉండాలి. 3/4 మెజారిటీ అంటే ఇప్పుడులాగా అందరూ దానికి సమ్మతించరు. అన్ని చోట్ల ఏంటంటే ఇవాళ 99% యాక్సెప్ట్ చేశారు. ఒక్క ఎక్సెప్ట్ వైసీపీ తప్పితే. అందువల్ల ఈసారి అలా ఉండదు. చాలా మంది వ్యతిరేకిస్తారు. 3/4 మెజారిటీ రాదు. అది మార్చడానికి ఎవరి తరము కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? పబ్లిక్ని ఏంటంటే ఒక ట్రాష్లోకి నెట్టడానికి, పబ్లిక్ని ఒక ట్రాష్లోకి నెట్టి వాళ్ళని ఏదో తిమ్మిని చేద్దామనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు కానీ, జరగనాటిని గురించి మాట్లాడుకు ఒక రాజకీయ నాయకుడు జరిగేదాన్ని మన సమాజానికి ఏమి చేయాలి, ఏమి చేస్తే బాగుంటుంది అనే విషయం మీదే మాట్లాడాలి. కానీ అన్నెసరీగా మాట్లాడితే అది సమాజానికి మంచిది కాదు, ఆ రాజకీయ నాయకులకి మంచిది కాదు. అంటే ఇప్పుడు ఆయన కొత్త ప్రతిపాదన ఒకటి తీసుకొచ్చారు కదా సార్. మరి గతంలో చూసాము, ఆయన అయితే అమరావతి రాజధానికి ఒప్పుకున్న సందర్భం 2015-16లో. దాని తర్వాత వచ్చేతలకి 2019లో నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇదే మన రాజధాని అన్న సందర్భం కూడా చూసాము. దాని తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు 3 ప్రాంతాలు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఈ 3 ప్రాంతాల్లో ఎటుకుండా ఫ్యూచర్లో 3 ప్రాంతాలు కలుస్తాయి. ఆయన చెప్పినా చెప్పకపోయినా ఈ 3 ప్రాంతాలు దాదాపు కలిసిపోతాయి. అది ఒక 20 సంవత్సరాలు పట్టిద్దా, 50 సంవత్సరాలు పట్టిద్దా, ఇవాళ చెప్పాల్సిన పని లేదు. మావిగా అనాల్సిన పని లేదు. ఈ 3 విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం 3 కలిసేది ఆటోమేటిక్గా కలుస్తాయి. ఆయన చెప్పాల్సిన పనిలే. తెలివి తక్కువ విషయంతో చెప్పటం అది. అంటే ఆయన అంటుంది ఏంటంటే ఈ 117 కిలోమీటర్ల దూరం ఏదైతే నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవే అమ్మట అభివృద్ధి చేస్తే గనక ఇక్కడ రాజధానికి పెట్టే ఖర్చులో 10% అయిపోతుంది కదా అనే మాట అయితే అంటున్నారు. అసలు నేషనల్ హైవే పక్కన మనం వీలైనంత మటుకి ఫ్రీగా ఉంచాలి, కానీ నేషనల్ హైవే పక్కన విస్తారంగా డెవలప్ చేయకూడదు. ఓన్లీ ఇండస్ట్రీస్ పెట్టుకొని ఉంచాలి, కానీ ఫ్యామిలీస్ ఉండటానికి అంత సేఫ్ కాదు. అది ఎందుకని అంటారు మరి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది, ప్రజల్లో ఇదే మంచిగా ఉంది అనే మాట వస్తుందనే మాట అంటున్నారు కదా. మరి 100కి 1 కూడా అనుకోవట్లేదు సార్. 100కి 1 కూడా అనుకోవట్లా. వైసీపీ వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఇది తప్పు, మావిగాన్ అనేది తప్పు అని అనుకుంటున్నారు. అంతకంటే ఎక్కువ విశ్లేషణ చేయటం కూడా, దాని గురించి అసలు మాట్లాడటం కూడా శుద్ధ దండగా. లేదు సార్, మీరు ఆ మాట అంటారు. ఆయన చెప్తుంది ఏంటంటే అమరావతిలో అయితే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. 1,00,000 ఎకరాల్లో 1 ఎకరం డెవలప్మెంట్కి 2 కోట్లు ఖర్చు అవుతుంది, 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇక్కడైతే 20,000 కోట్లతో అభివృద్ధి అయిపోతుంది అనే మాట కదా. ఇప్పుడు 5 లక్షల కోట్లు వచ్చింది పొలం. 5 లక్షల కోట్లు వచ్చింది పొలం. దానికి ఎవరేం చెబుతాం? అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 5 లక్షల కోట్లు వాల్యూ వచ్చింది. దాని జవాబుదారీతనం ఎవరు? పొలం ఇప్పుడు 50,000 ఎకరాలు. 50,000 ఎకరాలు ఇంటూ 1,00,000 వేసుకో, ఆ కోటి వేసుకో, ఎన్ని కోట్లు వచ్చినట్టు? 50,000 కోట్ల పైనే ఉంది. మరి దానికి ఎవరు సమాధానం చెబుతారు? అందుకనే కొన్ని విషయాల్లో ఏది అంచనా వేయటం అనేది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మేము వస్తే గనక ఈ 3 ప్రాంతాలను కలిపే చేస్తాం, గ్రోత్ ఇంజిన్ ఇదే అవుతుంది ప్రధానమైన రాజధాని అనే మాట ఆయన చెప్తున్నారు కదా సార్. మరి ఏమో, ఇప్పుడు ప్రజల భావన ఎట్లుందో ఎవరికి తెలియదు. ఎవరు మంచి ఎవరు చెడు అనుకునే పరిస్థితులు లేవు. ఇప్పుడు వెనకటి రోజుల్లో ఒక రాక్షస సంతలు చూసాం. ఇప్పుడు కూడా అట్నే రాక్షస సంతతి నడుస్తుంది. దానికి ఎవరేం చేయలేరు. ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా కాన్ఫిడెంట్. వైసీపీ నాయకులు అందరూ చెప్తుంది ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది, మావిగనే మంచిదనే మాట అంటున్నారనే. మావిగన్ అనేది ఆ పేరు ఎత్తటమే తప్పు. అసలు దాని గురించి మాట్లాడటం అనేది, దాన్ని పరిగణలో తీసుకురావటం అనేది చాలా తప్పు. అంటే దాని గురించి అసలు మీరు నన్ను అడగటమే తప్పండి. అంతే, మీరు నన్ను అడగటమే తప్పు. మరి అమరావతిలో చేస్తున్నంత చంద్రబాబు నాయుడు దోపిడీ కోసమే. దోపిడీ అయితే చెప్పొచ్చుగా, పలానా చాట నష్టం జరిగింది, పలానా చాట తిన్నారని చెప్పొచ్చుగా. 5 సంవత్సరాలు ఉండి ఏం చేయలేదుగా. 5 సంవత్సరాలు ఉండి వాళ్ళు ఏమన్నా చేయగలిగారా? పలానా చాట తప్పు జరిగింది, పలానా చాట ఇన్ని కోట్లు తిన్నారు అని చెప్పగలిగారా?
ఊరకి ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి పనికొచ్చే మాటలు కానీ రియాలిటీలోకి పోతే ఏమీ లేదు. 12 సంవత్సరాల్లో అక్కడ రోడ్లు కూడా నిర్మించలేని చంద్రబాబు నాయుడు గారు, అలాగే చూస్తే గనక అక్కడ ఫ్లాట్లు కూడా అభివృద్ధి ఇవ్వకుండా, రైతులకు ఇవ్వకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజధాని కడతాడంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అనే మాట అయితే అంటున్నారు కదా. అది నీ పుణ్యమే, ఆయన పుణ్యమే. రాజధాని అభివృద్ధి చెందకపోవటానికి ఆయన పుణ్యమే. మహానుభావుడు రాజధానిని ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఏం సార్ అంత మాట అన్నారు? రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందే మేము, రోడ్లు వేసిందే మేము అని చెబుతుంటే వాళ్ళు రోడ్లు కాదు, తోముకొని వెళ్ళారు, విచ్చలవిడితనం చేశారు, అరాచకం చేశారు. ఇంకా ఏమన్నా ఉంటే ఇంకా పదాలు వాడుకోవచ్చు. రైతులకి న్యాయం చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు 12 సంవత్సరాల్లో. ఆయన ఏం చేశాడు? కౌళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించాడు. అది మంచి పనే ఆయన చేసింది. చంద్రబాబు కనీసం ఒక రోజు కాదు, ఒక రోజన్నా కౌళ్ళు ఇస్తున్నాడు. ఆయన కౌళ్ళు కూడా ఇవ్వకుండా సంవత్సరం ఆపి కోర్టుకు వెళ్తేనే ఇచ్చాడుగా. కోర్టు ఖర్చులు ఎవరు ఇచ్చారండి? ఎందువల్ల అంటారు ఇక్కడ అమరావతి ప్రాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదించలేకపోవడానికి గల కారణం ఏంటంటారు? తెలివి తక్కువ తనం అండి, సింపుల్ వర్డ్ అంటారు అంతే. ఇక దాని గురించి ఇక అంత మించి ఏమి లేదు. 100కి 80 మంది యాక్సెప్ట్ చేశారు. మంచో చెడో జరుగుతుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, దయచేసి నా మీద సీరియస్ మాత్రం మాకండి. అది అమరావతి కాదు కమరావతి అనే మాట మన అంబటి రాంబాబు గారు అన్నారు. అసలు అంబటి రాంబాబు గురించి మాట్లాడుకుంటే చాలా నీచంగా ఉంటది. ఎందుకంటే ఆడ కమ్మవాళ్ళు లేరు. అది ఎప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఫర్ ది లాస్ట్ 40 years నుంచి 83 నుంచి ఎస్సీ రిజర్వేషన్ ఉంది. 83 కాదు, అంతకుముందు 78 కూడా రిజర్వేషన్ ఉంది. మరి కమ్మాళ్ళు ఎట్టవుతారు? మాట్లాడేదానికి కూడా తెలుసుకోవాలి కదా మనం. ఇప్పుడు మాట్లాడేటప్పుడు అది ఎస్సీ రిజర్వేషన్ అయిన కాన్స్టిట్యున్సీలో కమ్మవాళ్ళు అనే ఆ పదం వాడటానికి మినిమం జ్ఞానం ఉండొద్దు? జ్ఞానం లేదు, దానికి ఎవరేం చేయలేము. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా దాన్ని మార్చడం వల్ల కాదంటారు, చేయలేరు.